ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నల్గొండ నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కినని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజులుగా నల్గొండ నియోజకవర్గంలోని రాజకీయాలు హీటెక్కినాయి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా నల్గొండ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్ పట్టణ అధ్యక్షుడిగా ఉంటూ ఎమ్మెల్యేకు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య వచ్చినటువంటి వర్గపోరులో భాగంగా అతను ఎమ్మెల్యే కాదని సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాడు. గత 6 నెలలుగా పిల్లి రామరాజు చేసిన కార్యక్రమాలను ఎట్లాగైనా నిర్వహించాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గత 6 నెలలుగా హైకమాండ్కు తెలిపినప్పటికీ కూడా ఆలస్యం జరుగుతూ వచ్చింది. తాజాగా 3 రోజుల క్రితం పిల్లి రామరాజు నల్గొండ పట్టణాధ్యక్షుడు పిల్లి రామారావును తప్పించి అదే స్థానంలో భువనగిరి దేవేందర్ జాగృతికి చెందినటువంటి సీనియర్ నాయకుడైనటువంటి తెలంగాణ జాగృతిలో ఉద్ధృతంగా పనిచేసినటువంటి నాయకుని పట్టణాధ్యక్షుడిగా ఎన్నిక చేసి పిల్లి రామరాజును పక్కకు తప్పించాడు. మళ్ళీ పిల్లి రామరాజు యాదవ సామాజిక వర్గానికి చెందడంతో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు మరో నేత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నటువంటి పంకజ్ యాదవ్ ను తీసుకొచ్చి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించడంతో ఇటు ఒక కులానికి చెందిన వ్యక్తిని పక్కకు తప్పించి మరొక కులానికి చెందిన వ్యక్తిని వేరే పదవి అప్పచెప్పడంతో అక్కడ బ్యాలెన్స్ గా చేసినట్టుగా చెప్పవచ్చు. అయితే గత 2001 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చెక్లెం అనిల్ కుమార్ కూడా గత కొద్ది రోజులుగా తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నానని 20 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా టీడీపీలో ఉన్నటువంటి కంచెల భూపాల్ రెడ్డిని తీసుకొచ్చి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను కూడా అతనికి కేసీఆర్ పిలిచి మాట్లాడడంతో అతనికి ఎన్నికల్లో పూర్తిగా సహకరించినప్పటికి కూడా నాకు ఎలాంటి పదవులు లేదని గత 2-3 నెలలుగా ఆయన కూడా ఒంటరిగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమ నాయకుల పేరిట కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల నిర్వహణతో ఇటు కంచెల భూపాల్ రెడ్డి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు అది కూడా ఒక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. అయితే ఆయన కూడా 2 రోజుల కిందట పార్టీకి రాజీనామా చేయడంతో మరి స్వతంత్రంగానే ఈసారి పోటీలో ఉంటానని చెప్పడంతో మళ్ళీ భూపాల్ రెడ్డికి అదొక తలనొప్పిగానే చెప్పవచ్చు. ఎందుకంటే చెక్కిలం అనిల్ కుమార్ కూడా గత 20 సంవత్సరాలుగా నల్గొండ నియోజకవర్గంలో ఉన్నాడు. అతని తండ్రి చెక్కిలం శ్రీనివాసరావు కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయన గతంలో నల్గొండ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినాడు. అతనికి రాజకీయ అనుభవంతో పాటు పార్టీ వెన్నుదన్నులు కూడా ఉన్నాయి. ఉద్యమ కాలం నుంచి కూడా పనిచేసిన అనుభవంతో ఈ 20 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పదవులు అనుభవించలేదని నాకు అవకాశం కల్పిస్తానని పలుమార్లు మోసం చేశారని ఆయన భావోద్వేగంతో చెప్తూ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు. అయితే నియోజకవర్గానికి చెందినటువంటి చెక్లెం అనిల్ కుమార్ స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేస్తాడా లేకపోతే మరొక పార్టీ నుంచి పోటీ చేస్తాడా అనేది కూడా ఉత్కంఠ అయితే మాత్రం నెలకొంది. ఇవన్నిటి కూడా నల్గొండ నియోజకవర్గంలో ఒకదానికొకటి సమీకరణాలు మారుతున్నాయి. ఈ సమీకరణాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన యొక్క రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికైతే పట్టణాధ్యక్షుడిగా ఉండి అతను ఇబ్బంది పెట్టినట్టు పిల్లి రామరాజును పక్కకు తప్పించి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి పంకజ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తీసుకున్నాడు. మొత్తానికి నల్గొండ నియోజకవర్గంలో మాత్రం ఈ రానున్న మరో 6 నెలల్లో ఇంకా రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రణయ్. కిరణ్, అదే విధంగా చూస్తే ఇప్పటికే ఎన్నికలకు దగ్గర సమయం పడుతూ ఉంది. ఇది ఎన్నికల ఏడాదని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ కూడా కొంత నేతలలో అసంతృప్తి కనబడతా ఉంది. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని చాలా మంది నేతలు వీడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ పార్టీ అగ్రనేతలపై కూడా పడే ఛాన్సెస్ కనబడుతుందా? ప్రణయ్, తప్పకుండా. ఎందుకంటే మరో 6 నెలల కాలం మాత్రమే ఎన్నికలకు అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల్లో ఇప్పుడు నల్గొండ నియోజకవర్గంతో పాటు అదేవిధంగా నకరికల్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే అక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గం మధ్య కూడా గత 4 సంవత్సరాలుగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. మొన్న హోలీ పండుగ రోజు కూడా ఇద్దరు హోరాహోరీగా ర్యాలీ నిర్వహించారు. అతను స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డీజేలు పెట్టి నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే వీరేశానికి డీజే పరిమితి లేకపోవడంతో ఆయన కూడా భారీ ర్యాలీతో నకరికల్ సెంటర్ లో నువ్వా నేనా అన్నట్టుగా అయితే ర్యాలీ నిర్వహించడం జరిగింది. హోలీ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి పోలీసులు వచ్చి అక్కడ కూడా చేరు చేయడంతో అక్కడ సమస్య అయితే అప్పటికైతే తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ కూడా ఇదే నియోజకవర్గం కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పాత మరియు కొత్త ఎవరైతే పార్టీలో కొత్తగా వచ్చినారో వారికి పార్టీ పదవులు ఇచ్చి పాత వారికి ఎవరికైతే పదవులలో వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. వారందరూ కూడా మరో 2-3 నెలల్లో
తమకు అవకాశం కల్పిస్తారా, లేకపోతే వేరే పార్టీ వైపు పక్కచూపులు చూస్తారా, లేకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తారా అనేది మాత్రమైతే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులను పట్టించుకోలేదైతే జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా కనిపిస్తుంది. ఆ పాత వాళ్ళందరూ కూడా ఏకమై అవసరమైతే వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తారనేది మాత్రము ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తానికి ఈ యొక్క 6 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ పరిణామాలు అయితే చాలా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రేపు గనక ఈడీ సమావేశానికి వెళ్ళినటువంటి కవితను గనక అరెస్ట్ చేసినట్టయితే మరిన్ని రాజకీయ పరిణామాలు కూడా మారే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి.